రామారావు గారు 1978లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూర్ణ అందుకున్నప్పటి చిత్రం మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బాబీ వర్ధన్ గారు షేర్ చేశారు. అండ్ ఈరోజు ఆయన జయంతి కాబట్టి 102వ జయంతి కాబట్టి అది మనం ఫుల్ ఫ్రేమ్ పెట్టుకొని చూద్దాం. పీసీఆర్ కైండ్లీ. సో ఎన్టీఆర్ గారిని చూడొచ్చు. కళా ప్రపూర్ణ ఒక నిండైన విగ్రహం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తనని తాను సత్కరించుకుంది, ఆంధ్ర యూనివర్సిటీ కూడా తనను తాను సత్కరించుకుంది ఆయన కళా ప్రపూర్ణిచ్చి. గొప్ప గొప్ప వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. ఒక నిమిషం చూద్దాం. మళ్ళీ దొరకదు ఇటువంటి అరుదైన అవకాశం. తాజా చిత్రాలు మన దగ్గర చాలా ఉండొచ్చు కాక కళా ప్రపూర్ణ అందుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. సో థర్డ్ పర్సన్. సో అక్కడి నుంచి సంజీవ్ రెడ్డి గారు, నేను సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఒకసారి మనందరం కూడా ఎన్టీఆర్ని స్మరించుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మహానాడులో కూడా ఈ చిత్రాన్ని వాళ్ళు ప్రదర్శించలేకపోయారు. వీఆర్ ఫార్చునేట్. నేను ఆ యూనివర్సిటీ స్టూడెంట్ని కాబట్టి నాకు అక్కడి నుంచి మా ప్రొఫెసర్ గారు పంపించింది ఇది. సో అదండి మన నాగార్జున గారు. సో టైం కూడా కావస్తుంది సార్. శేఖర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి దయచేసి. ఎందుకంటే నేను పార్టీ కంటే నా మాటకి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను, నా క్రెడిబిలిటీ నేను ఎక్కువ తీసుకుంటాను. ఒకసారి మాట్లాడేటప్పుడు నేను ఒక తప్పు చెప్తే నేను అందరి మీద క్షమాపణ కోరుకుంటాను. ఇందాక నేను మాట్లాడిన మాటలు ఒకసారి రిపీట్ చేస్తాను. మొదటగా ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పించాను, అది పార్టీలకు అతీతంగా అర్పించాను, దాంట్లో తప్పేం లేదు. సెకండ్ వన్, వైఎస్ఆర్ గారి చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడానికి నేను ఖండించాను. మరి అతను ఎందుకు ఖండించలేదో నాకే తెలియదు, మరి దాంట్లో తప్పేమో నాకు తెలియదు. మూడో పాయింట్ సార్, మీరు అడిగిందాక ఒక మాట అన్నారు. ఏమన్నారంటే లేడీస్ గురించి 2 మాటలు 3 మాటలు నారా లోకేష్ గారు మాట్లాడారు, దాంట్లో తప్పే ఉంది. నేను దాన్ని సమర్థించడం లేక ఏం చేయాలి? అది ఖండించాలా? దాని గురించి లోకేష్ని తిట్టాలా, లేదంటే నారా చంద్రబాబు గారిని తిట్టాలి? ఎవరిని తిట్టాలి? నేను ఆయన మాట్లాడి 3 మాటలు ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక మహిళ గురించి మంచి మాటలు మాట్లాడారు. అది ఫాలో కాకపోతే నేను లోకేష్ గారిని విమర్శిస్తాను, అది ఫాలో కాకపోతే నారా చంద్రబాబు గారిని విమర్శిస్తాను, అది ఫాలో కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాను. వాళ్ళు చెప్పిన మాట కరెక్టే మాట, అది నేను తీసుకోవాలి. వాళ్ళు ఒక మంచి చెప్తే అది నేను తీసుకునే మనసు నాకు ఉండాలి. దాంట్లో తప్పే ఉంది, దాంట్లో పొగడతలే ఉంది. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటే నారా లోకేష్ వెనక నిలబడ్డారు, దాంట్లో తప్పే ఉంది. ఇంట్లో నారా లోకేష్ పొగడాల్సిందే ఉంది, లేదా పొగడాల్సిందే ఉంది. వాళ్ళు మంచి చేస్తేనే మంచి అని చెప్తాను, వాళ్ళు చెడు చేస్తే మీకంటే ముందు నేను క్వశ్చన్ చేస్తాను. మరి మీరు ఎలా మాట్లాడతారు? ఏదో బయటకు ఇందాక అన్న కూడా క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు? ఉరుసు గురించి మీ స్టాండ్ ఏంటి అని అడిగాడు. దాన్ని చెప్పడం గురించి మీకు రాదు, ఏదో సోదరులు ఏదో చెప్పేది ఇదైతే దాని గురించి అవుతున్నారు. అసలు ఉర్సు గురించి మీ స్టాండ్ ఏంది? రూపాయికి ఉర్సుకు ల్యాండ్ ఇచ్చారా? మీ మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి నిజాలు ఎందుకు ప్రూవ్ చెప్పట్లా? ఎందుకు జీవో బయట పెట్టలా? ఇన్ని నెలల నుంచి బయటకు వచ్చి కుక్కల్లాగా అవుతున్నారు తప్పించి ఇది జీవో నెంబర్ సో మీరు ఎందుకు చెప్పలేదు? మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాల్సింది. మీరు నా గురించి మాట్లాడుకుంటే బాగుండేది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మరి గురించి మాట్లాడినప్పుడు కుక్కలు అనే మాట మాట్లాడలేదు. మీరు దయచేసి ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్, దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఆయన వద్దు, మీరు వద్దు మాట్లాడకండి. మా ఆయన వద్దు, మీరు వద్దు మాట్లాడకండి. నీ అధినాయకుడు నిన్ను సభలో మా శరణం ముందు ఇచ్చాడు. నిన్ను సభలో ఒక చెల్లి, ఒక ఆడ మహిళ, ఒక వైఎస్ఆర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. సమయం కూడా పూర్తయింది. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, నాగార్జున గారు, లక్ష్మీకాంత్.